అందరికీ నమస్కారం. భారతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 15వ భాగంలో శివాజీ గురువైన దాదోజీ కొండదేవ యొక్క మరణం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో పురందర దుర్గాన్ని జయించడం గురించి తెలుసుకుందాం. దాదోజీ కొండదేవ చనిపోయిన కొన్నాళ్లకే శివాజీ దృష్టి కొండనా దుర్గం మీద పడుతుంది. జిజాబాయికి కూడా ఆ దుర్గం పట్ల ఆసక్తి ఉంటుంది. ఆయన సేనానులలో బాబుజీ ముద్గల్ దేశపాండే కాకలు తీరిన యోధుడు. కొండనా దుర్గాన్ని జయించే బాధ్యత అతనికి అప్పగిస్తాడు శివాజీ. దుర్గాధిపతి సిద్ది అంబర్ బాబూజీ దేశపాండే తన రాజనీతితో ఒక్క నెత్తురుబొట్టు కూడా చిందించకుండా దుర్గాన్ని స్వాధీనం చేసుకుంటాడు. దుర్గాధిపతి కోటను కోల్పోయి బీజాపూర్కు వెళ్తాడు. ఈ విజయం సైనికులలో మరింత ధైర్యాన్ని నింపుతుంది. పురందరు కోట షహాజీ కుటుంబానికి మిత్రుడైన సర్నాయక్ అనే బ్రాహ్మణ సర్దారు చేతుల్లో ఉండేది. ఆ సమయానికి అతనికి అన్నదమ్ములకు మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల అతను చాలా చిక్కుల్లో ఉంటాడు. ఇంతలో వర్షాకాలం వస్తుంది. ఈ సమయంలో బీజాపూర్ నవాబు తన మీద దాడి చేసే ప్రమాదం ఉందని శివాజీ భావిస్తాడు. ఈ సందేహంతో పురందరు కోట పక్కనే ఉన్న మిట్ట మీద తన గస్తీ దళాన్ని ఉంచుకోవడానికి అనుమతించవలసిందని శివాజీ ఆ సర్నాయక్కు లేఖ రాస్తాడు. దానికి సమాధానంగా సర్నాయక్ తన అన్నదమ్ములతో తనకు వచ్చినటువంటి విభేదాల పరిష్కారంలో తనకు సహాయం చేసినట్లయితే అందుకు ఒప్పుకుంటానని సమాధానం చెప్పి పంపుతాడు. ఈ విషయాన్ని శివాజీ తన అనుచరులందరితో చర్చిస్తాడు. వారందరి సలహా మేరకు సర్నాయక్కు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. దీనితో సర్నాయక్ పురందర్ కోట పక్కన మహారాష్ట్ర గస్తీ దళం ఉండడానికి అంగీకరిస్తాడు. కొన్ని రోజులకు దీపావళి వస్తుంది. ఆ రోజు పురందర్ కోటలోకి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని జిజాబాయిని కూడా తీసుకురమ్మని సర్నాయక్ శివాజీని ఆహ్వానిస్తాడు. ఈ ఆహ్వానాన్ని చక్కగా ఉపయోగించుకోవాలనుకున్నాడు శివాజీ. దీపావళి రోజున శివాజీ తన తల్లితోనూ తానాజీ, నేతాజీ, పిశాజీ, సూర్యాజీ మొదలైన అనుచరులతోనూ పురందర్ కోటలోకి వెళ్తాడు. ఆ రోజు అమావాస్య కావడంతో చుట్టూ అంధకారం అలుముకొని ఉంటుంది. ఆతిథ్యం స్వీకరించాక అందరూ నిద్రపోవడానికి వెళ్తారు. అర్ధరాత్రిలో తానాజీ, నేతాజీ మొదలైన వారు వెళ్లి సర్నాయక్తో పాటు అతని అన్నదమ్ములందరినీ వారి సైన మందిరాల్లో బంధిస్తారు. కోటలోని వారెవరూ శివాజీని గాని అతని సైనికులను గాని ఎదిరించలేదు. ఎందుకంటే సంస్థానములో ఉన్న వారందరూ అన్నదమ్ముల వ్యవహారాల వల్ల విసిగిపోయి ఉంటారు. ఆకస్మికంగా తామీ విధంగా బంధింపబడతామని సర్నాయక్ గాని అతని సోదరులు గాని అనుకోలేదు. ఇదంతా శివాజీ ముందుగానే ఏర్పాటు చేసుకున్న పథకం వల్ల జరుగుతుంది. శివాజీ అతని అనుచరులు చాలా కాలం నుంచి ఈ కోటను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటారు. ఇది సైనిక పరంగా చాలా కీలకమైన ప్రాంతం కావడంతో ఈ ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రక్తపాతం లేకుండా ఆ దుర్గాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోకూడదని నిర్ణయించుకుంటారు. అంతేకాని వారికి సర్నాయక్ని గాని అతని సోదరులను గాని బాధ పెట్టాలని గాని నిర్బంధించాలనే కోరిక గాని లేదు. వారినేదో విధంగా భయపెట్టి ఒకటి చేసి తమ వైపుకు తిప్పుకోవాలని లక్ష్యం. అందుకనే వారు ఆ సోదరులను నిర్బంధిస్తారు. నిర్బంధితులైన సోదరులందరూ శివాజీ యొక్క తీర్మానాన్ని అంగీకరిస్తామంటారు. శివాజీ వారితో మాట్లాడగా వారి మధ్య ఏర్పడిన అపోహలు, అపార్థాలకు కారణం వారిలో ఒకరిపై ఒకరు విసురుకున్న మాటల వల్ల కలిగినటువంటి సంఘటనలే తప్ప వారి వ్యవహారంలో చెప్పుకోదగినటువంటి చిక్కులేమీ శివాజీకి కనిపించలేదు. అందువల్ల ఆ వ్యవహారాన్ని శివాజీ చాలా సులభంగా పరిష్కరించగలిగాడు. తప్పు చేసిన వారిని విమర్శించి ధర్మంగా ఉన్న వారిని బలపరుస్తాడు. వారు కూడా
తమ తప్పిదాలను గుర్తించి శివాజీ సలహాలు పాటిస్తాడు. అప్పటి నుంచి వారు శివాజీకి విధేయులుగా మారిపోతారు. ఈ విధంగా శివాజీ అనవసరపు రక్తపాతం జరగకుండా పురందరు కోటను స్వాధీనం చేసుకోగలిగాడు. తరువాత సింహగఢ్ కోటను స్వాధీనం చేసుకుంటారు. సింహగఢం తానాజీ మాలుసరే స్వగ్రామమైన కొంటానా వద్ద ఉంది. ఈ కోటను పటిష్టం చేయడానికి, రక్షణ బాధ్యతను వహించడానికి తానాజీనే శివాజీ నియమిస్తాడు. చిక్కన్ దుర్గాన్ని కూడా శివాజీ స్వాధీనం చేసుకుంటాడు. సింహగఢం, తోరణ, పురందర్, చిక్కన్ దుర్గాలను పట్టుకున్నప్పటికీ పూనా జాగీరు పక్కనే ఉన్న సూపా జాగీర్దారు బీజాపూర్ నవాబుకు విధేయుడిగా ఉన్నంత వరకు శివాజీ యొక్క స్వాధీనంలో ఉన్న ప్రాంతానికి రక్షణ ఉండదు. బీజాపూర్ నవాబు దండెత్తి వచ్చినప్పుడు ఆ జాగీర్దారు శివాజీపై వెన్నుపోటు పొడవవచ్చు. సూపాకు జాగీర్దారుగా ఉన్న వ్యక్తి సంభాజీ మహంతే. అతడు శివాజీ యొక్క పినతల్లైనటువంటి తుకాబాయి యొక్క సోదరుడు, తన తండ్రి యొక్క బావమరిది. ఇటీవలనే తాను బీజాపూర్ వెళ్లినప్పుడు సంభాజీ మహంతే ఇంటిలోనే తన తండ్రితో పాటు తాను కూడా దిగుతాడు. అప్పుడు తనను చాలా చక్కగా ఆదరిస్తాడు. అటువంటి వ్యక్తిపైకి ఎలా యుద్ధానికి వెళ్లాలని శివాజీ కొంత ఆలోచనలో పడతాడు. ఆ విషయాన్ని తన అనుచరులతో చర్చిస్తాడు. బీజాపూర్ నవాబుకు అండగా ఉన్నంత వరకు అతడు తమకు పక్కలో బల్లెంలాగా ఉంటాడని, అందువల్ల అతన్ని నయాన్నో భయాన్నో లొంగదీసుకోవాలని, అలాగా అతడు లొంగనప్పుడు క్షమించడానికి వీల్లేదని, బంధువు అని ఉపేక్షించడానికి వీలు కాదని, స్వతంత్ర మహారాష్ట్ర నిర్మాణానికి అడ్డు తగిలేవారు ఎవరైనప్పటికీ వారిని ఎదుర్కోవాల్సిందేనని నిర్ణయిస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించి పర్యవసానాలు కూడా ఊహించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. శివాజీ పిశాజీ కంకు ద్వారా సంభాజీ మహంతేకు రాయబారం పంపిస్తాడు. మహంతే తనకు మామగారు అవుతారు కనుక తనకు సాయంగా ఉండాలని, స్వతంత్ర మహారాష్ట్ర స్థాపనోద్యమంలో తనకు అండగా ఉండాలని, అతని రక్షణకు తాను హామీ ఇవ్వగలనని చెప్పి పంపిస్తాడు. కానీ మహంతే దానికి అంగీకరించలేదు. తండ్రి మాట వినకుండా శివాజీ తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని, అతని ప్రవర్తన వల్ల అందరికీ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాడని, బీజాపూర్ నవాబుతో ఘర్షణ తెచ్చుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే అని, ఇటువంటి అనవసర వ్యవహారాలు మానుకొని తండ్రి మాట విని నవాబు కొలువులో చేరి మంచిగా అభివృద్ధి చెందమని శివాజీకి తన మాటగా చెప్పవలసిందని మహంతే పిశాజీతో చెప్తాడు. మహంతే మాటలకు పిశాజీకి కోపం వస్తుంది. పిశాజీ తన కోపాన్ని బయటపడనీయకుండా చివరగా మీ మాటగా శివాజీకి ఏం చెప్పమంటారో అని అడుగుతాడు. దీనికి సమాధానంగా మహంతే అనవసరంగా ప్రమాదములో చిక్కుకుని తనతో పాటు తన తోటివారిని కూడా ఇబ్బందులకు గురి చేయవద్దని చెప్పు, ఇది చిన్నపిల్లల ఆటలు కాదు అని చెప్పు అంటాడు. పిశాజీ అక్కడ జరిగిన విషయాలను శివాజీకి తెలియజేస్తాడు. ఒకరోజు రాత్రి నేతాజీ ఫాల్కర్ నాయకత్వంలో సూపా జాగీర్ మీద దాడి చేసి ఎదురు వచ్చినటువంటి సైనికులను ఓడించి మహంతేను బంధిస్తాడు. నేతాజీ మహంతేను తీసుకుని పూనాకు వస్తాడు. నేతాజీని సంభాజీ మహంతే మీదకు పంపించిన విషయాన్ని శివాజీ తన తల్లితో చెప్తాడు. సంభాజీ మహంతే ఎక్కడ చంపబడతాడోనని జిజియాబాయి భయపడుతుంది. మహంతే చనిపోతే తన భర్త అయిన సహాజీకి కోపం వస్తుందని భావిస్తుంది. సంభాజీ మహంతేకు ఏదైనా జరిగితే కుటుంబంలో చాలా సమస్యలకు కారణం అవుతుందని అనుకున్నది. కానీ అలా జరగలేదు. అందుకే చాలా సంతోషిస్తుంది. మహంతేను ఏమీ అనకుండా అతన్ని బెంగుళూరులోని షహాజీ వద్దకు పంపించమని చెప్తుంది. సోపాను స్వాధీనం చేసుకున్న తర్వాత శివాజీకి శత్రువుల నుండి ఇబ్బంది లేకుండా పోతుంది. ఆ తరువాత శివాజీ తక్కిన కోటల మీదకు వెంటనే వెళ్లకుండా గెలిచిన ప్రాంతంలోని కోటలను పటిష్టం చేసుకోవడం ప్రారంభిస్తాడు. తర్వాత భాగంలో బీజాపూర్ నవాబు
షహాజీని బంధించడం గురించి తెలుసుకుందాం.